ఒకప్పుడు ఆ జిల్లా బీఆర్ఎస్ కి కంచుకోట. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో పార్టీ క్యాడర్ కి ధైర్యం చెప్పే బాస్ కరువయ్యాడట. గత 10 ఏళ్లలో 8 నుంచి 9 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ పరిస్థితి అక్కడ అంత దయనీయంగా ఎందుకు తయారైంది? ఆ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? పార్టీ అధినేత ఆదేశాలను సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గులాబీ లీడర్లపై కేడర్ ఆగ్రహం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా లీడర్లు. కామారెడ్డిలో ఖాళీ అయిన కారు. కేటీఆర్ ఆదేశాలను పట్టించుకొని కేడర్. కేడర్ ని నడిపించే నాయకుడు కరువు. కవిత పర్యటనలు చేస్తున్నా పట్టించుకోని నేతలు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? కారుకు స్టీరింగ్ లా మారిన లీడర్లు ఏమయ్యారు? తాజా మాజీ ఎమ్మెల్యేల తీరుపై గులాబీ కేడర్ ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది? అయితే పార్టీ కష్టకాలంలో ఉంటే నేతలు నియోజకవర్గానికి ముఖం చాటేస్తూ ఉండడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిస్తే జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో అసలు ఉలుకు పలికే ఉండడం లేదంట. బాల్కొండలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయినట్లే అంటున్నారు. బాన్సువాడలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీలో చేరి కారు టైర్లను పంచర్ చేశారు. దాంతో అక్కడ గులాబీ పార్టీకి లీడర్ లేకుండా పోయాడు. ఆర్మూర్లో ముక్కుబడిగా కనిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అయితే ఓడినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. షకీల్ దుబాయ్కి పరిమితం అవ్వడంతో ఆయన భార్య ఆయేషా ఫాతిమా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్తైన ఆమె కేడర్ ని కాపాడుకోలేకపోతున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్, రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు కేటీఆర్ ఆదేశాలను కూడా లైట్ తీసుకుంటున్నారట. ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా నిర్వహించే దిక్కు లేకుండా పోయిందట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అయిందట. మొన్నటి వరకు మేయర్ గా బీఆర్ఎస్ నాయకురాలు కొనసాగినప్పుడు అంతో ఇంతో హడావిడి కనిపించేది. అయితే కౌన్సిల్ కాలం చెల్లి మేయర్ పదవీ కాలం అయిపోవడంతో అర్బన్ లో పార్టీకి లీడర్ లేకుండా పోయాడంట. మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా పార్టీ వీడే వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదని టాక్. ఇక నిజామాబాద్ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ ఆయన యాక్టివ్ గా లేకపోవడంతో గులాబీ కేడర్ మొత్తం హస్తం గూటికి క్యూ కట్టారట. అధిష్టానం ఇప్పుడు రూరల్ నుంచి కాకుండా గతంలో బాన్సువాడ ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న బాజిరెడ్డిని మళ్లీ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని చెబుతున్నా ఆయన సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి జిల్లాలో పర్యటిస్తున్న నేతలు వారి సహకారం కరువవడంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లు తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓవరాల్ గా చూస్తే జిల్లాల్లో కారు రివర్స్ గేర్ లో ఫుల్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు.